గడిచిన 2 రోజులుగా కొల్లు రవీంద్ర అనే మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు ఓటమి భయం కళ్ళ ముందు కనపడి గంగ వెర్రులెత్తి నోటికొచ్చింది మాట్లాడుతూ కంగారుగా అధికారులను బెదిరిస్తూ అధికారులని తాట తీస్తాను, తోలు తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ పేర్ని నాని గురించి కూడా దొంగ పట్టాలు పంచిపెట్టాడని అదేని ఇదేని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు అతను. నేను ఇప్పటికీ తను మాట్లాడిన ఒక నెల క్రితం ముందే నేను చెప్పాను, కొల్లు రవీంద్రకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పేద మధ్య తరగతి వర్గాలంటే మనసులో వాళ్ళని ఎంతసేపు ఓట్లుగా చూడటం తప్పితే వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చికాకులు కానీ ఏ రోజు కనీసం చెవులతో ఆలకించిన పాపాన పోలేదు, వారి పరిష్కారం చూపించినటువంటి పాపాన పోలేదు. పేర్ని నాని కానీ పేర్ని కృష్ణమూర్తి కానీ, అంటే నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి కానీ లేదా పేర్ని నాని కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడి పదవి ఉన్నా పదవి లేకపోయినా జనం గెలిపించినా జనం ఓడించినా పేద మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి రాజకీయాలు చేస్తూ వస్తున్నాం. ఏనాడు కొల్లు రవీంద్రలాగా ఏనాడు కూడా పేదల్ని పొరపాటును కూడా మోసం చేయలేదు, ప్రాణం పోయే వరకు కూడా మోసం చేయడు. అది తెలుసుకుంటే మంచిది. కొల్లు రవీంద్ర ఓట్ల కోసం దిగజారి, అంటే జనమందరూ కూడా జగన్ పట్ల లేదా పేర్ని కృష్ణమూర్తి పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి భయంలో పట్టాలు ఇస్తున్నారు అని మాట్లాడతారు. ఏ పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నాను. ఏదైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా? ఎలక్షన్ కోడ్ వచ్చిందా అంటున్నా. ఎందుకు పట్టా ఇవ్వకూడదు? పట్టాలు రాయకూడదని అధికారులను బెదిరించడం, ఎలక్షన్ కమిషన్కి వెళ్తే ఏమవుద్ది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటున్నాను? పని చేయొద్దని చెప్పుద్దా? ప్రభుత్వాలను పని చేయొద్దని చెప్పుద్దా? షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. నీ దయ మీద నా దయ మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదవాళ్ళు? ఆ పాకలు తీయం, ఆ రేకుల చెట్లు తీయం, కానీ అక్కడే మన దయ మీద బతకాలి. మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతామంటే మనం ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచన మీది. మరి ఇన్ని శుద్ధులు చెప్తున్నాడువి, ఈ పట్టా నువ్వు పంచిపెట్టిందే, విలేకరులకు ఆడికి ఈడికి కాదు, విలేకరులకు పంచిపెట్టావు. ఈ సమాజాన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు, బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి తీస్తున్నాం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి 2019 ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో R&B గెస్ట్ హౌస్లో పంచిపెట్టావు ఈ పట్ట. చదువుతాయిను సర్వే నెంబర్ 393, అది ఎక్కడితో రాయు. ఆ సర్వే నెంబరు ఏ పార్ట్లోదో, టౌన్లో ఏ పార్ట్లో రాయాలి కదా, లేదు. ఏ 393 సర్వే వార్డు రాయాలి కదా. సర్వే వార్డు 1, 2, 3, 4, 5, 6 రాయాలా? రాయలేదే. ఎందుకు రాయలేదు? ఈ సర్వే నెంబర్ 309 కూడా భాగవతం కూడా చెప్తా. ఈయన ఇంకో విలేకరి, ఇంకో విలేకరి చూసుకోండి. ఇదంతా విలేకరులే. ఇంత ముందు ఒక ఆయన విలేకరి, ఇదిగో విలేకరి, ఇదిగో విలేకరి, ఆర్ఎస్ఆర్ దాఖలా, ఆర్ఎస్ఆర్లో 393 కొంత అంటే ఏంటి? రోడ్డుకి పట్టా ఇవ్వచ్చా? ఇవ్వాలంటే ఏం చేయాలి? కన్వర్షన్ చేయాలి కదా. నువ్వు అడుగుతున్నావు కదా, రోడ్డుకి జీవో వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందో, ఏది? దీనికి ఏం తెచ్చా? విలేకరులను ఎందుకు మోసం చేశా?
ఎవరిని మోసం చేసావు నువ్వు? కనీసం పట్టా అద్దులు చూపించావా? చేతిలో కాగితం పెట్టావు కదా, ఓట్లకి వెళ్ళేప్పుడు విలేకరులను మోసం చేస్తా వాళ్ళని ఏమైనా పొలంలో తీసుకెళ్ళి చూపించావా? పొంత ఏం చేసావు? పొంత అంటే రోడ్డే కదా, రోడ్డుకి ఏం చేసావు? కన్వర్షన్ చేయించావా? లేఅవుట్ చేయించావా? పోటుగాడివి నువ్వు, సొల్లు కౌరులు చెప్తావు. సొల్లు సన్నాసి మాటలు, సన్నాసి బుద్ధులు. ఏదంటే శ్రీరంగ నీతులు చెప్తా. ఇదిగో ఎఫ్ఎంబి నీ ఘనకార్యం. చిట్టిపాలెం రోడ్లో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత. ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు? గత కాలంలో చిట్టిపాలెం వెళ్ళే రోడ్డు వేయటానికి ఆ రైతు పొలంలో రోడ్డు వేసి సరాసరి అంటే వంకరలు జరుగుతుందని చెప్పని రోడ్డు వేసి ఆ పొంతని రైతును అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తిలాగా ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో, పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పట్టా ఇస్తావు. కన్వర్షన్ చేసావా? ఇది రెజ్యూమ్ చేసుకున్నావా? ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా? ఫారం 1 ఫారం 2 నోటీసులు ఇచ్చావా? ఆ రైతు దగ్గర నుంచి భూమి లాక్కున్నావా? పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలంటే ఏంటి? ఫారం 1 ఫారం 2 నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వాలా? నోటీసులు ఇవ్వకపోగా ఆ పొంత పని కన్వర్షన్ చేసావా? కలెక్టర్ అప్రూవల్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా? తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు పదవి పోతున్న 10 రోజుల్లో, నీ పదవి పోతున్న 10 రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు. నేను అది రోడ్డు అని చెప్పి ఇప్పించాను. నేను 3 ఏళ్ళు అయింది నేను ఇచ్చి, ఇవాళ కాదు. ఇవాళ బందరు జనం గుర్తుకొచ్చారు. బెజవాళ్ళ కాపురం ఉంటా ఓట్లు అడుక్కుంటాకి మళ్ళీ వాళ్ళ బందరు వచ్చి ఇల్లు తిరుగుతుంటే ఆ ఇంట్లో ఎవడో పట్టా ఇచ్చారు వీళ్ళకంటే ఏది చూద్దామని ఫోటోస్టాట్లు తీసుకుని ఈ భాగవతం ఓట్ల ముందు పేరు నానిమ్మ ఏనేం మోసం చేశాను. పేదవాడు ఉండేటువంటి 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా రోడ్డు పక్కన జీవిస్తున్న ఎవడైతే ఉంటున్నాడో ఆ పాక షెడ్డుకి అరే ఇది ఆక్రమించుకుని ఉంటున్నాడని పట్టా ఇప్పించాను. ఏం తప్పైంది? ఎంఆర్ ఆఫీసులో రికార్డు ఉంది. దీని రికార్డు ఉందా? ఎంఆర్ ఆఫీసులో రికార్డు లేదే. దీని రికార్డు ఎంఆర్ ఆఫీసులో ఉందా? పట్టాలు పంచిపెట్టావు కదా, రికార్డు మాయం. నీతో పాటే మాయం. నీతో పాటు ఉన్న అధికారి మాయం చేశాడు, నువ్వు మాయం చేసావా? ఇది మాయం చేసావు. మళ్ళీ ఇంకొకటి, అసలు ఈ భాగవతం ఎంత దారుణం అంటే పాపం. ఇంకా ఉన్నాయి, ఇస్తా. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి పెడతా. ఇది ఫస్ట్ ఫేజ్. మొత్తం బందర్లో ఇతను ఎన్ని మోసాలు చేశాడో అన్నీ తెస్తున్నా. మోసాలని దొంగ పట్టాలు అన్నాడు కదా, నువ్వెన్ని దొంగ పట్టాలు ఇచ్చావో నీ దొంగ బతికేంటో కూడా మొత్తం చూపిస్తాను. ఇది ఇతను తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్, గడ్డం వేసుకుని మోడీ కోటేసి తిరుగుతూ ఉంటాడు. ఇతని ఫోటో ఇది. అతనికి సొంత ఇల్లు ఉంది. ఏమండీ, అతనికి సొంత ఇల్లు ఉంది. కొత్త మసీదు వెనకాల ఒక స్థలానికి పట్టా ఇచ్చినట్టుగా ఇదొక పట్టా. అదే పేటలో ఈయన పాపం ఆ పేట పెద్ద మనిషి, ఆయన కూడా పాడు చేశారు. బొంబాయి సెట్ గారు తమ్ముడు. హయత్ ఖాన్ ఆయన పేరు. ఈయనకేం సంబంధం లేదు ఈ స్థలంతో. పాప ఆయన ఆ పేట పెద్ద మనిషి, పేట బాగుకోరు. ఆయన ఆధార్ కార్డు తీసుకుని రాసేశారు పట్ట. అక్కడ మదర్సా ఉంది. 1982-83 నుంచో మదర్సా నడుస్తుంది అక్కడ. రాజుపేట షాదీఖానా వెనకాల మదర్సా. ఆ మదర్సాకి మనోడి దొంగ పట్టాలు 2 పట్టాలు ఇచ్చి పాపం ఆ పేట వాళ్ళందరూ కూడా ఈ దొంగ పట్టాలు ఉత్సవం ఒకటి చేశారు. మీరు కూడా సాక్ష్యమే. పెద్ద బల్లేసి డయాస్ చేసి మైకెట్టి మీటింగ్ ఎట్టి మదర్సాకి స్థలం ఇచ్చాడు. ఆహా ఓ మన ముస్లింలకి ఎనలేని సేవ చేశాడు, పట్టా ఇచ్చేశాడు. ఎవరికి? మాజీ కౌన్సిలర్ కానీ అయత్ ఖాన్ గారికి పట్టా ఇచ్చి మదర్సాకి పట్టా అంట. పోనీ నిజంగా ఇచ్చాడా అంటే సర్వే నెంబర్ 208/2 మిఠాయికోటి తాతారావు గారు లేఅవుట్ నెంబరు
నేషనల్ కాలేజ్ ఎదురుగుండా మిఠాయికోట తాతారావు గారు లేఅవుట్ నంబరు ఇదిగో. ఆర్ఎస్ఆర్ దాఖలా 2008/208/2. ఆ పక్కన వేమూరి కేశవరావు గారు అని ఉంది. అక్కడి నుంచి మిఠాయికోట తాతారావు గారు వాళ్ళు కొనుక్కొని తాతారావు గారు వాళ్ళు లేఅవుట్ చేశారు. నేషనల్ కాలేజ్ ఎదురుకుండా ఉంటుంది లేఅవుట్. ఆ లేఅవుట్ సర్వే నెంబర్ ఇది. ఆ సర్వే నెంబర్ వేసి ఈ దొంగ పట్ట ఎవడిది మరి? ఎవడి ఈ దొంగ పట్ట ఇచ్చిన దొంగ నువ్వే కదా కొల్లు రవీంద్ర? ఈ దొంగ పట్ట ఇచ్చిన దొంగ నువ్వు కదా? రాజుపేట ముస్లిమ్స్ అందరినీ మోసం చేసినాడు ఎవడు? ఇల్లున్నడికి పట్టా ఏంటి? తాతారావు లేఅవుట్ నంబర్ లాంటి తాతారావు గారి లేఅవుట్లో ఇతనికి పట్టా ఏంటి? ఇది మదర్సా పేరు మీద అక్కడ ఇది మదర్సా అని మనం పెద్ద సంబరం చేసాం. అక్కడ సంబరాలు రాంబాబు పెద్ద డయాస్ గియాస్ వేసి లైట్లు ఎట్టి మైక్ ఎట్టి ఓకే డప్పులు ఊరేగింపు డీజే పలావ్ భోజనం. పాప పేద ముస్లిమ్స్ అందరూ డబ్బులు వేసుకుని ఇంటింటికి డబ్బులు వేసుకుని పలావ్ వండి అహో మన మదర్సాకి పట్టా ఇచ్చాడని పాపం. ఈ తంతు ఈ మోసగాడు ఎవరు? ఈ దగాకోరు ఎవరు? ఇది మోసం దగా అంటే దొంగ పట్ట అంటే ఇది. నానా కొల్లు రవీంద్ర వెనకాల తిరుగుతున్నారు అమాయికి మన జనం. ఇతని దొంగ బుద్ధులు దొంగ పట్టాలు ఇంకా ఇస్తా. ఆర్ఎస్ నంబర్ 265/1 సర్వే వార్డ్ నెంబర్ 2. ఇది దాని మ్యాప్. ఇది ఇట్లా త్రికోణంలో ఉంటుంది మదర్సాది. మీకు కూడా తెలుసు రాజుపేట మసీదు వెనకాల 2 రోడ్లు 3 రోడ్ల మధ్యలో ఉంటుంది. ఇది దాని త్రికోణం మ్యాప్. ఇది ఆర్ఎస్ఆర్ దాఖలా దాన్ని. ఇది పేరున్నా నేనెవడు దాన్ని ప్రభుత్వం నుంచి క్యాబినెట్లో పెట్టి హక్కుగా అది వాళ్ళ సొంత ఆస్తిగా ఇచ్చినోడు మదర్సా ఇచ్చినోడు పేరున్నాని. ఎవడు దొంగ పట్టాలు దొంగ బుద్ధులు దొంగ అలవాట్లు ఎవడి చూసావు కదా. ఇంకా ఇస్తా. ఇదెప్పుడు నారద ముని 15 ఇది తర్వాత ఏమండి తహసీల్దార్ సంతకం చూసుకోండి. ఇదేమో నారదముని సంతకం. నారదముని వెళ్ళిపోయాక శ్రీనివాస్ వచ్చింది. ఇగో నారదముని సంతకం. రెండు 273/4 273/4 అక్కడ పట్టాలు ఇచ్చాడు విలేకరులకి కుర్రాడు. ఇదో విలేకరు గారు పేరెందుకులేండి. 73/4 అంట. సర్వే నెంబర్ వార్డ్ నెంబర్ 1 273/4. 4 అసలు లేదు. 3 శ్మశానం. 4 అనేది అసలు సర్వే నెంబరే లేదు. ఇది ఆర్ఎస్ఆర్లో 273/4 అనేది ఉందేమో మీరు చూసుకోండి ఎవరన్నా. 1, 2, 3 ఏముంది? 3 శ్మశానం. అంటే సర్వే నంబర్ అంటే భూమి లేని దానికి పట్టా ఇచ్చినోడు పనివాడు నువ్వు. ఎవడ మోసగాడు ఎవడ గజ్జి దొంగ? భూమి లేని దానికి 273/4 అనే నంబరే ఆర్ఎస్ఆర్లో లేదు. దాంట్లో 273/3 శ్మశానం చూసుకోండి. ఇది 273/3 శ్మశానం. 4 అసలు లేదు నంబరు చూసుకోండి. ఈ పక్కన 273 1, 2, 3 సబ్ డివిజన్ అయితే సబ్ డివిజన్ లేదు. 3 శ్మశానం అంటే శ్మశానాన్ని సబ్ డివిజన్ చేసి ఇచ్చావా? శ్మశానాన్ని పట్టా ఇవ్వాలంటే ఏం చేయాలి తెలీదా? చేసావా? మరి ఈ కదా దొంగ పట్టాలంటే ఈ కదా.
ఓ కుల రవీంద్ర, దొంగ పట్టాలంటే ఇయ్యి. ఆఖరికి ఏదో అన్నట్టు గజగీతగాడు గోతులో పడేది అయ్యాడంట. అట్ట పాపం ఊరందరినీ మామూలుగా ఎండగట్టే విలేకరులే కుల రవీంద్ర అంటే ఎంత పచ్చి పెద్ద మోసగాడు నువ్వు. విలేకరులను ఇది ఈ తొంతంత విలేకరులతో పెద్ద డాబా ఉంటుంది, 4 పట్టాలు ఇచ్చావు వీళ్ళకి. ప్యాంటు ఒకే ఇంటికి 4 పట్టాలు, డాబా ఒకటే ఉంటుంది. ఎందుకని? పెద్ద డాబా అది. మీ అంపటి తిరుగుతాడని చెప్పి పెద్ద డాబా అని చెప్పని 4 పట్టాలు రోడ్డు మీద ఇస్తావు. పాండురంగ స్కూల్ ఎదురుకుండా సందులో రాంబాబు గారని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చావు. వాళ్ళ కుటుంబం ఒకటే, వాళ్ళ కుటుంబం 4 పట్టాలు ఇచ్చావు. రోడ్డు నారద ముని ఎంఆర్ఓ నువ్వే పంచిపెట్టావు తీసుకెళ్ళి. మరి ఎట్టా ఇచ్చావు? ఇవాళ ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తున్నావు కదా, ఒకే ఇంటికి 4 పట్టాలు రోడ్లో ఎలా ఇచ్చావని అడుగుతున్నా. నువ్వే కదా నీ చేతితో పంచిపెట్టావు తీసుకెళ్ళి. ఈ పేరు లోతాక్కల, వాళ్ళ పేరు పొలిమెట్ల, మిగతా మీరే చూసుకోండి. పేటలో చిలకపూడి పేటలో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ పాండురంగ స్కూల్ ఎదురుకుండా ఉన్న ఇళ్లలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒక ఇంటికి 4 పట్టాలు ఇచ్చాడు లేదా మీ పేటలో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఎవడైతే పెద్ద పెద్ద అంగలేసుకుంటా ఇవన్నీ కుల రవీంద్ర వెనకాల తిరుగుతున్నాడు, నీ ఇల్లు ఎక్కడది? నీ భాగవతం ఏంటి? ఎన్జిఓ కాలంలో పార్కులో దొంగ కాగితాలు పుట్టించి కోర్టు స్టే మీద ఇల్లు కట్టి, అంటే నువ్వు పార్కులో ఇల్లు కట్టచ్చు, దొంగ కాగితాలు పుట్టించవచ్చు రిజిస్టర్ ఆఫీస్లో. పార్కులో దొంగ కాగితాలు పుట్టిస్తావు, డాబా కడతావు, పాపం సొమ్ము ఉంది కదా అని. పేదోడికి మాత్రం పట్టా ఇవ్వకూడదని. ఈ పెత్తందారులు చూడండి బుద్ధి ఎట్లా ఉందో. పేదోడు గతి లేక రోడ్డు పక్కన వేసుకుంటే 30-40 ఏళ్ళ నుంచి బతుకుతుంటే ఆయన్ని నువ్వు పట్టా, నువ్వు కొత్తదానికి వెళ్ళిపోతావా ఇది తీస్తే? మీరేమైనా తీస్తారా? నేను తీయను. సరే అయితే ఇక్కడే ఉంటా బాబు, ఏదైనా ఆధారం చూపించు. ఆధారం ఎస్, పేదోడు బతుకుతున్న చోటు నీది కాదు అని ఈ కొల్లు రవీందర్ లాంటి వాళ్ళందరూ కూడా అనే పరిస్థితి ఉంటే, పేదోడికి ధైర్యంగా ప్రశాంతంగా 2 ముద్దలు తిని లేదా మంచీళ్ళు తాగి, ఆకలేస్తే అన్నం లేకపోతే మంచీళ్ళు తాగైనా ధైర్యంగా మున్సిపాలిటీ వాడో ఎవడో వచ్చి నాకు నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా ప్రొక్లైన్తో కూలగొట్టేటువంటి స్థితి లేదు అని ప్రశాంతంగా పొద్దున్నే నేను లెగచ్చు, లేదా నేను పనికి వెళ్తే వచ్చేప్పుడు కూడా నాకు ఇల్లు ఉంటుంది అనే ధైర్యాన్ని ఇచ్చాడు పేరు నాని. అరే దొంగ కాదు మీరు, దొంగలు మోసగాళ్ళు మీరు, దొంగ పట్టాలు ఇచ్చేది మీరు, పేరు నానిగాడి కాదు. కమ్యూనిటీ స్థలం పార్కు ఎట్టా ఇచ్చేవి పట్టా? వడ్రుగూడెంలో ఎట్టా ఇచ్చావు? ఫోటో దిగావుగా పట్టా ఇచ్చి. రోజు కూలికి వెళ్తారు వీళ్ళు. మరి వీళ్ళని ఏం చేసావు? మోసమే ఇది నువ్వు చెప్పేది, ఇది మోసమే కదా అంటనా? శ్రీనివాస్ తహసీల్దార్, మీ ఇంటి పక్కనే ఇల్లు. కుల రవీంద్ర మీ ఇంటి పక్కనే ఇల్లు. శ్రీనివాస్ తహసీల్దార్ సంతకం. ఈ ఫైల్ లేదు ఆఫీసులో, నీకు కింద నోట్ షరా, ఈ ఫైల్ లేదు ఆఫీసులో, కానీ పట్టుకొచ్చా పేటలోకి. ఫైల్ ఎత్తేసే రకం మీది. ఎస్, నేను ఇచ్చిన ప్రతి కాగితానికి వాళ్ళ ఆఫీసులో ఫైల్ని చూసుకువెళ్ళి నీకు చూపించారు కదా, ఇదిగో పట్ట. ఇంకో పేద కూలి చేసుకు బతికే అమ్మాయి. శ్రీనివాస్ మీ ఇంటి పక్క తహసీల్దార్, బందర్ తహసీల్దార్ మీ ఇంటి పక్క ఆయన, ఫైల్ లేదు. ఆర్ఎస్ఆర్ ఏం చెప్తాం? అబ్జెక్షనబుల్ ల్యాండే. ఎందుకు ఇచ్చావు? ఫోటో దిగావుగా పట్టా ఇచ్చి పోజుగా. సీరియల్గా ఇస్తా ఎక్కడెక్కడ ఈయన ఇవాళ చెప్తున్నాడు శ్రీరంగ నీతులు, ప్రతి దానికి తీసుకొస్తా. అంతకితం కూడా ఇట్టాగేదో దొంగ శంకుస్థాపనలు అన్నాడు మా అబ్బాయి చేస్తుంటే. దొంగయ్య ఇల్లు చూసుకో, వాళ్ళ అన్ని వర్కులు పూర్తయిపోయినాయి. 70-80% పేరుని కృష్ణమూర్తి పని మొదలెట్టినాయి, వాళ్ళన్నీ అయిపోయినాయి, కొబ్బరికాయలు కొట్టినాయి అన్ని.
మిగతా అన్ని కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. దొంగ శంకుస్థాపనలు కోడొచ్చే రోజు ఇట్టాగా మాట్లాడితే నేను ఒక కమ్యూనిటీ హాల్ చూపించా, మిగతాయి కూడా ఉన్నాయి. నిన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఏంటి నీ పెంట భయం, మచిలీపట్నంలో 300 కరగ్రహారంలో 318 ఎకరాలు కొనుగోలు చేశాం, పట్టాలు ఇచ్చాం. దాంట్లో కోర్టులు ఎటువంటియో దౌర్భాగ్యం, డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా కోర్టు స్టేలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 600 మంది నిరుపేదలకి కోర్టు స్టేలు పట్టాలు పంచిపెట్టి, అంటే 2022 సంక్రాంతి ఆ టైంలో జనవరిలో పట్టాలు పంచిపెడితే 2023లో కోర్టు స్టేలు వస్తే దానికోసం మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ భూమి ఇవ్వాలి కాబట్టి అని ప్రభుత్వంలో దెబ్బలాట 2 జీవోలు తీసుకొచ్చాను. ఒక జీవో నిన్న వచ్చింది, డేట్లేం మాయలేవు మీకులాగా, 14/3 నిన్న ఒక జీవో వచ్చింది. ఇది ఫైనల్ జీవో, ఇది దీనికి ముందు జీవో లింక్ జీవో, ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇది మైన్స్ డిపార్ట్మెంట్. ఈ 2 జీవోల్ని ఆధారం చేసుకుని ఎవరెవరైతే 600 మందికి కోర్టు స్టేల వల్ల పట్టా ఇచ్చినప్పటికి కూడా స్థలంలోకి వాళ్ళు వెళ్ళలేని స్థితి ఉందో వాళ్ళందరికీ మార్చి రాస్తున్నారు రాత్రి. రాస్తే ఏంటంట తప్పేంటి అంటనా? పేదోడికి న్యాయం చేస్తే తప్పేంటి? అంటే నీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి పని జరగకూడదు, నువ్వు చేసేవాడిని చేయకూడదు. ఈ జీవితంలో ఎప్పుడన్నా ఒక పేదోడి ఇంటి ముందుకి సౌకర్యాలు కల్పించావా పేదోడికి? ఏం తప్పు జరుగుతుందంటనా? 1977 సైక్లోన్కి మత్స్యకారులందరూ కూడా నీళ్ళకి కొట్టుకుపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడున్నటువంటి పెద్దలు మెరక భూమి అనేటువంటి సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి మెరక భూమి అనేటువంటి ఆ భూమి మీద దెబ్బ మీద వాళ్ళందరికీ ఇళ్ళు పంచి పెట్టారు 1977-78 సంవత్సరంలో. దాని పేరు గిరిపురం. చర్చ వెనకాల ఉన్నటువంటి గ్రామం గిరిపురం. ఊరంతా మత్స్యకారులే. 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసావు కదా, ఏ రోజన్నా గిరిపురం మత్స్యకారులకి ఇళ్ల స్థలాలు పట్టాలు లేవని చెప్పుకుంటే ఒక్క రోజన్నా సరే ఇద్దామని ఒక మాట మాట్లాడావా? ఇవ్వలేదే. లేదా నువ్వు మంత్రిగా ఉండగా ఉప్పాడ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ఇళ్ళు కాలిపోతే 400 ఇళ్ళు కాలిపోతే కనీసం ఇళ్ళు కాలితే కూడా చూడటానికి రాకుండా పార్కులో నాటకోత్సవం చేసుకుంటున్నావు, డ్రామాలు చూస్తున్నావు నువ్వు. వాళ్ళు ఇల్లు తగలాడుతుంటే పోనీ వాళ్ళకి ఏమన్నా పట్టాలు ఇచ్చావా? నువ్వు మంత్రిగా ఉండి 1977-78 గిరిపురానికి వదిలేయి, పోనీ వాళ్ళకి ఏమన్నా పట్టాలు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. నేను ఈ నా 3-4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంతో అనేక శాఖలతో దెబ్బలాడి ప్రయత్నం చేసి దానికి కొత్త సర్వే నెంబర్లు పుట్టించా. గిరిపురానికి, వైఎస్ఆర్ కాలనీకి పట్టాలు నిన్న రాస్తున్నారు. వెళ్ళి నువ్వు పట్టాలు రాయిద్దని చెప్తావు. అంటే 1978 నుంచి ఆ నేల మీద బతుకుతున్న వాళ్ళకి ఆధారం లేకపోతే ఆధారం ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు రాయకూడదని అడుగుతున్నాను. పట్టా రాస్తే ఏంటి అంటున్నా? నువ్వు ఉన్నప్పుడు రాత్రిపూట పనిచేయలేదు ఎంఆర్ఓ ఆఫీసు? రాత్రి 7-8 ఎప్పుడు? అసలు నీకు తెలిస్తే కదా. మనం వీకెండ్ ఎమ్మెల్యేం కదా, బందరు వచ్చేది శనివారం రాత్రికే కదా. మనం కానీ బందరులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అయితే గోపికి ఎందుకు తెలవాలి? లేదా నీ వెనకాల సెంటరింగ్ మేస్త్రి ఒకన్నాడు, ఇప్పుడు పిఏలాగా తిరుగుతున్నాడు కదా, ముఖ్య సలహాదారుడు. అందరూ పోయారు, జెండా మోసేవాళ్ళు అందరూ. గోపీచంద్కి సాయంత్రం పూట ఉంటాడు, పగలేమో నీ దగ్గర ఉంటాడు. అతను ఇప్పుడు నీకు సలహాదారుడు. జెండా మోసిన వాళ్ళు అడిగితే తెలుస్తుంది ఎంఆర్ ఆఫీస్ 6 తర్వాత 7 తర్వాత 8 తర్వాత పని చేస్తా పని చేయదు. ఎందుకు పని చేయదు? ఫీల్డ్ వర్క్ అయ్యాక కాగితాల పని సాయంత్రం పూటే చేస్తారు. తెలుసుకుంటే మంచిది. దొంగ పట్టాలి. ఎవడి దొంగ పట్టాలి? తప్పుడు బుద్ధులు, తప్పుడు ఆలోచనలు చేసే ఇవన్నీ ఏంటి? ఈ కట్టలని ఏంటి? ఇవన్నీ ఈ పాపాలు ఇవన్నీ ఏంటి? ఈ మోసాలు ఎవడి? మరి విలేకరులను కూడా మోసాలే కదా ఇవన్నీ దారుణాలు. రోడ్లు అసలు భూమి లేకుండా శ్మశానం పక్క నంబర్ వేసి శ్మశానం కనీసం నంబర్ లేదు, సర్వే నెంబర్ లేదు. అంటే శ్మశానంలో పట్టాలి ఎట్లా ఇస్తావు? ఒకవేళ శ్మశానం ఇస్తే శ్మశానాన్ని కన్వర్షన్ చేసావా? పట్టా ఎట్టిచ్చావు?
పేరు నాని ఒకటి చెప్తున్నాను, బతికున్నంత కాలం పేదోడికి ధైర్యాన్ని ఇస్తాకే ఉంటాడు. నీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఇవాళ అరుణోదయ కానీ కాలనీకి ఓట్లు అడుక్కుంటాకి వెళ్ళావు నిన్న కాక మొన్న, వాళ్ళకి చెప్తున్నావు ఈ రోడ్లన్నీ నేనే వేసాను. దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు, దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. నేను అరుణోదయ కాలనీ, దాని పేరు మనం అందరం మాట అంటాం అంజం కాలనీ, ఎందుకంటే అంజం ఉంది అక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ అంజం ఉందని అంజం కాలనీ అంటాం. అరుణోదయ కాలనీ దాని పేరు. అరుణోదయ కాలనీలో రోడ్లు వేసింది ఎవడు, మంచిళ్ళు ఇచ్చింది ఎవడు, కరెంట్ స్తంభాలు వేసినోడు ఎవడు, డ్రైన్లు కట్టినోడు ఎవడు? అది అబ్జెక్షన్ కాదో చేసింది నేను. నీ ఇష్టం. నేషనల్ కాలేజ్ ఎదురుకుండా నేనేంచలా ఇళ్ళు, ఎవరు వేయించారు దేవుడికి తెలియాలి. ఎప్పుడు వేయించారు? 1980లోనో 90లోనో వేసుకున్నారంటే ఇళ్ళు. నేషనల్ కాలేజ్ ఎదురుకుండా 100 అడుగుల రోడ్లో వాళ్ళ కాగితం అనే ధైర్యాన్ని ఇచ్చి, ఎంఆర్ఓతో సంతకం పెట్టించి కాగితం అనే ధైర్యం ఇచ్చినోడు పేరు నాని. ఆ ఇంటి ముందు రోడ్లు వేసినోడు పేరు నాని, వాళ్ళకి మంచినీళ్ళు లైన్లు వేసినోడు పేరు నాని, కరెంట్ స్తంభాలు వేసినోడు పేరు నాని. చిలకలపూడిలో గోడౌన్స్ ఎదురుగుండా నీ అంబడి తిరుగుతాడు పాండురంగ స్వామి గుడి ఆక్రమించినాడు. డబ్బులు తీసుకుని ఇల్లు పాకలేయించాడు, డబ్బులు తీసుకుని పాకలేయించాడు. ఎవరినైనా చెప్తారు. దాని పేరు ఎన్టీఆర్ కాలనీ. ఆ ఎన్టీఆర్ కాలనీకి రోడ్డు వేసినోడు పేరు నాని, పంపులు వేసినోడు పేరు నాని, కరెంట్ స్తంభాలు వేసినోడు పేరు నాని, కాగితం ఇచ్చినోడు కూడా పేరు నాని. వాళ్ళకి ధైర్యం. ఆ పేదోడికి, నిరుపేదలకి కాగితం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చినోడు కూడా పేరు నాని. అది దొంగ పట్టానా? ఎంఆర్ఓ సంతకం పెడితే దొంగ పట్టానా? నీకులాగా శ్మశానం నంబర్ వేసి పట్టా ఇచ్చి దొంగతనం చేయలా. రోడ్డు అని రోడ్డుగానే రాశాం, రోడ్డు మీద బతుకుతున్నారనే. ఎందుకంటే నీలాంటి దుర్మార్గులు ఎవరిని వచ్చి కుమ్మరగూడాన్ని దొబ్బేద్దామని చేసినట్టుగా అట్లా ఎత్తేస్తారేమో అని చెప్పని, వెనక డబ్బున్నోడి మాటలని ఆ రోడ్డు మీద తీసేస్తామేమో అని చెప్పని ఆధారం ఇస్తున్నాం. నోటీస్ ఇచ్చి తీయాలి. రేపు ఎవరైనా తీద్దాం అనుకున్నా కూడా వాడికి 15 రోజులు నోటీస్ ఇచ్చి తీయాలి. హక్కు కల్పిస్తున్నాం. నీలాంటి వాడు ఎవరైనా తీద్దాం అనుకున్నా కూడా. వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారని రాజముద్ర వేసి ఇస్తున్నాం. ముద్ర లేదంటాడు. కంప్యూటర్ నుంచి ముద్రలు రావు, రౌండ్ సీలు రావురా బాబు, నీకు తెలియదు. ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం ఆఫీసులు అమ్మటి తిరిగితే తెలుస్తుంది. ఈ ఫైల్స్ కానీ వాటిలో సంతకాలు ఉండవు. మంత్రి చేసావు కదా, సంతకాలు ఉంటాయా మనకి? ఈ ఫైల్ వస్తే ఈ ఫైల్లో సంతకాలు ఉండవు, రౌండ్ సీలు ఉండవు. మంత్రి డిజిటల్ సిగ్నేచర్ మాత్రమే ఉంటాయి. ఎంఆర్ఓ వాళ్ళవి కూడా అట్లాగే ఉంటాయి. నా చేత్తో ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిజిటల్ సిగ్నేచరో లేదా ఇంకు సిగ్నేచరో లేకుండా పొరపాటున పేరు నానేనోడు పంచిపెట్టడు. గుర్తుపెట్టుకో. ఇంకా సీరియల్స్గా ఇస్తాను, నీ ఇష్టం. కాసానిగూడెం రోడ్ల మీద కాదా ఓట్లు అడుక్కుంటున్నావు కదా, నీ ఎంబడి తిరిగే వాళ్ళు కూడా కాసానిగూడెంలో బతుకుతున్నారు కదా. ఎవరిచ్చారు ధైర్యాన్ని? రోడ్లు ఎవరు వేశారు? పంపులు ఎవరు వేశారు? ఎన్నిసార్లు ఓట్లు అడుక్కుని వాళ్ళ మోసం చేశావు? కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీని శ్మశానంలో ఇళ్ళు వేసుకున్న పేదోళ్ళు ఏం చేశావు? నేనేయించలా, కానీ నేను తీయించనని చెప్పాను. కోర్టు ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఉండగా కోర్టులో మున్సిపాలిటీ గెలిచి ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది, ఆ ఇళ్ళని పీకేయమని చెప్పని. కానీ నేను చెప్పాను, మీ పీకే పరిస్థితి లేదు, మీకు పట్టా ఇచ్చే ప్రయత్నమే చేస్తానని చెప్పాను. నీకు మొన్న కూడా చెప్పాను ఎక్కడో సిటీ కేబుల్లో, 2014 ఎలక్షన్లో నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ నేను పట్టా ఇస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి అడుక్కున్నావు. 19 అయిపోయింది, పట్టా ఇచ్చావా? నా 14-19లో తారాదేవక్క సాక్ష్యం బతికే ఉంది. తారాదేవక్క నా దగ్గరికి వచ్చి, అయ్యా కులరవి గారు మోసం చేశాడయ్యా, పేదవాళ్ళని ఆయన్ని నమ్మి నేను మాట ఇచ్చానయ్యా, పట్టా ఇవ్వట్లేదయ్యా. ఏంటి నేను సలహా చెప్పాను, అక్క మనం గెలుస్తాం, మనం వచ్చి ఇద్దాం అని చెప్పాను. నేను వచ్చి ఇచ్చా, శ్మశానాన్ని కన్వర్షన్ చేసి పట్టా ఇచ్చా. ఎక్కడైనా బందర్లో వైఎస్ఆర్ కాలనీ, మీ మాంగారు బందరకోట వెళ్ళే రోడ్లో అడుక్కునేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, కూలి పని చేసి బతికేవాళ్ళు ఇల్లు పీకితే కనీసం ఆల్టర్నేటివ్ ఇల్లు చూపించకపోతే పేరున అనేవాడు వాళ్ళకి అండగా నిలబడి రాత్రిపూట జనరేటర్ పెట్టి లైట్లు పెట్టి
కాలపూర్వంలో అదొకటే నా జీవితంలో పట్టాలి ఏం చేయాలంటే, ఎందుకంటే సడన్గా మీరు పీకి రోడ్ల మీద పడేశారు వాళ్ళందరినీ కూడా. ఇవాళ వెళ్ళి ఎవరైనా చెప్తారు వాళ్ళందరినీ. వైఎస్ఆర్ కాలనీ, బందరకోట వెళ్ళే రోడ్లో డొంకలో ఉన్నటువంటి అడుక్కునేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, ఈ పాతిను ఏరుకొచ్చేవాళ్ళు, పాతిను లోడ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ కాలనీ ఎవడు? నేను దగ్గరుండి వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చాను. కాలపురం పోగే ఇల్లు నువ్వు మీ మాంగారు సడన్గా నడి రోడ్డు మీద పడేశాడు ఇల్లు పీకి. మేనా కలెక్టర్ ఇద్దరు బందరకోట ఏదో ప్రోగ్రాంకి వెళ్ళొస్తా ఈ పాకలు చూసి ఇద్దరు కలిసి తెల్లారేపటికి పీకేస్తే రామచంద్రమూర్తి అని చెప్పిన ఆర్డీఓ ఉన్నాడు. నేను వెళ్ళి దెబ్బలాడి పోటాడి బరిదిగిన జనాన్ని వేసి కూర్చొని పాకలేస్తుంటే నాతో కొడాల శర్మ గారు బతికే ఉన్నాడు, సిపిఐ రామారావు గారు బతికే ఉన్నాడు. నాకు ఆ రోజు తోడుగా వచ్చి మా కమ్యూనిస్ట్ ఉద్యోగం నువ్వు చేస్తున్నావని చెప్పారు. మా కమ్యూనిస్ట్ ఉద్యోగం మేము చేయాల్సిన ఉద్యోగం నువ్వు చేస్తున్నావని చెప్పి నాకు తెల్లవారు నాతో పాటు ఉన్నారు. అంటే మీరు పీకి రోడ్డు మీద పడేస్తే అప్పుడప్పుడు ఏం చేయాలో అలో లక్షణాన్ని పేదల పిల్లలు ఉంటే నేను వాళ్ళందరితో కూడా దగ్గరుండి కాగితాలతో పరదాలతో అన్నీ కూడా వేయించి నరకం చూసేవాళ్ళు. పేరు నాని ఎమ్మెల్యే దాకా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ డాబాలన్నీ వాళ్ళ మెరక చేయించి డాబాలు కట్టించి రోడ్లు వేయించి పంపులు వేయించి వీధి లైట్లు వేయించింది. పేదోడి పట్ల సానుకూలం ఉంటుంది దృక్పథం. శివగంగ దగ్గర మొత్తం రాజా గారి ల్యాండ్ సీలింగ్, కనీసం గవర్నమెంట్ రూపాయి పేరు నాని ఎమ్మెల్యే వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ రూపాయి చూడలేదు. అంటే రోడ్డు కానీ ఏది కానీ నేనే చేసింది. నీ ఇష్టం, నువ్వు బందర్లో ఏ పేదవాడు ఆక్రమించుకుని చూసిందల్లా పేరు నాని పాత్ర లేదని పలానా చోట చెప్పు. కొన్ని పాత్ర ఉంటే ఒకటి చోట చెప్పు. కలెక్టర్ బంగ్లా ఎదురుగుండా ప్రభుత్వ అధికారులందరి కార్లు తోలేటువంటి డ్రైవర్స్ కాలనీ ఉంది. శంషేర్గా చెప్తా, నువ్వు మంత్రిగా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నారు. దండం పెట్టుకుని మీ ఇంటికాడ పడిగాపులు పడ్డారు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూర్చుంటే ఏం చెప్పావు? అవదయ్యా 22 లేని తీయటం అవదయ్యా అన్న నువ్వు చెప్పావు. వాళ్ళు బతికే ఉన్నారు డ్రైవర్లు. ఓటు అడుక్కుండాకి వెళ్ళినప్పుడు అడుగు మీరే నా పేరు నాని చెప్పాడని. జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి జిల్లా పరిషత్ వెనక్ గేట్కి వెళ్తుంటే డ్రైవర్స్ కాలనీ 22లో ఏలోంచి తీయించినట్టు పేరు నాని. 2018లో నువ్వు సర్కార్ తోట మొత్తం హిందూ కాలేజ్ వెనకాల మొత్తం అంతా కూడా 22ఏలో పెడితే తీయించినట్టు పేరు నాని. అంటే పేదవాడి పట్ల నీకు ఎలాంటి ఆలోచన ఉంటుందనేది దానికోసం చెప్తాను. నోబెల్ కాలేజ్ వెనకాల డొంక ఉంది, ఏనన్నా వాడి గురించి ఆలోచించావా? నోబెల్ కాలేజ్ వెనక రోడ్లో ఉన్న డొంక గురించి ఎప్పుడు, నా పేదవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించావా అని అడుగుతున్నాను. దొంగ పనులు తప్పుడు పనులు చేయడు. ఇంకా కట్టలు ఇస్తానే ఉంటాను నీకు. నువ్వు ఎక్కడెక్కడ దొంగ పనులు చేసావో, నువ్వు చెప్పేటువంటి దొంగ పట్టాలు అంటున్నావో ఈ పట్టాలు సర్వే నెంబర్ దేనికి ఉండదు, దేనికి నువ్వు చెప్పిన ప్రొసీజర్ ఉండదు. మరి ఇవన్నీ ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఇచ్చారు? 3 సెంట్లు స్థలం ఇస్తాను, 3 గజాలు. మీ ఇంటి పక్కన గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించండి ఎవడు? పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు వేయించండి ఎవడు? వేయించచ్చా? మరి వేయించావు కదా, వాళ్ళు పట్టా ఇస్తావా నువ్వు? నేను చెప్తున్నాను, అదే గుమ్మటాల చెరువుకి మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. జగన్ గెలిచిన తర్వాత దాన్ని క్యాబినెట్లో రాటిఫై చేయించి గుమ్మటాల చెరువు కూడా నువ్వెవడైతే పేదవాడి దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు వేయించావో ఆ ఇల్లు వేయించినోడికి నేను పట్టాలు ఇస్తాను. మళ్ళీ పేరున కృష్ణమూర్తి నా కొడుకు ఎమ్మెల్యేగా వస్తాడు, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ గుమ్మటాల చెరువు క్యాబినెట్లో పెట్టి చేయించి నీ తీసుకొచ్చి నేను పట్టాలు ఇస్తానని చెప్తున్నాను. నువ్వేయించిన ఇళ్ళకి నేను వేయించలా. నువ్వు డబ్బు నీ ఎంపటున్న మనుషులు మీరు డబ్బులు తీసుకుని వేయించిన ఇళ్ళకి. ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్ని పేదవాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. కాస్త నోరు మాట్లాడేప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా కాస్త సిగ్గు తెచ్చుకుని మాట్లాడితే నువ్వు చేసిన ఏమేంటి ఇవన్నీ చూసుకో. ఒక బీసీ మహిళా అధికారిని తోలుతీస్తావు నువ్వు. సభ్యత సంస్కారం నీకు అది. ఆడపిల్లలు తోలుతీస్తావా? నీది తీయద్దు అసలు. జనం ఈ పేదవాళ్ళందరూ నీ తీయద్దు అసలు. 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి ఓటేయించుకుని మోసం చేసినందుకు నీ తోలు తీయద్దు అసలు. తోలు తీయద్దా అంటున్నా. పోర్టు కడతానని పోర్టు కట్టకుండా దొంగ శంకుస్థాపన చేసి నువ్వు దొంగ శంకుస్థాపన చేసి 8,60,00,000 నాకేసావు అసలు. దాన్ని ఏదో అంటారండి, దోమలది ఉంటుంది.
ఆల్ అవుట్లో మామూలు దోమలు నాకినట్టు నాకేసావు 8,60,00,000 కదా. అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తాడు ఆల్ అవుట్ అడ్వర్టైజ్మెంట్ లటక్కన్ 4 నాకేద్దాం 8,60,00,000 నాకేసి దొంగ శంకుస్థాపనకి పనులు మొదలైన శంకుస్థాపనకి 8,60,00,000 నాకేసావు. నువ్వు నీతులు చెప్తున్నావు దొంగ శంకుస్థాపన గురించి. ఎంతమంది ముస్లిమ్స్కి ఇవాళ కూడా వస్తుందంటే మధ్యాహ్నం పొద్దున్న నీ మోటార్ సైకిల్లో 10 మోటార్ సైకిల్ వేసుకుని ఎన్ని గోడలకు రేకు కొట్టావు. అబ్బాస్ గారి ఇంటికి గోడకి రేకు కొట్టావు కదా. షియాలకు షాజీఖానా కడుతున్నాను నేను అంటే మధ్యాహ్నం కోడేస్తే పొద్దు నువ్వు కొడతావు రేకు కొడతావు. ఎన్ని రేకులు కొట్టావట చెప్పు. 3 గంటలకు కూడా వస్తుంటే నువ్వు 11, 12 దాకా మోటార్ సైకిల్ వేసుకుని ఒక సుత్తి మేకులు ఉచ్చుకుని మేకులు డబ్బా సుత్తి ఉచ్చుకుని వాళ్ళకి రేకులు కొట్టుకుంటా వెళ్ళేవా లేదా. విలేకరులందరూ సాక్ష్యమే కదా. ఇక్కడ అందరూ బతికే ఉన్నారుగా. ఆ రోజు తీసినోడు అందరూ వాళ్ళ నన్ను తీసినోడు నిన్ను తీసినోడు అందరూ బతికే ఉన్నారుగా. రేకులు కూడా మధ్యాహ్నం వస్తుందంటే కొడతానే ఉన్నావుగా. మేకులు డబ్బాను సుత్తి పుచ్చుకుని వెళ్ళి కొడతానే ఉన్నావుగా. ఈ మోసగాడంటే నువ్వు. అయ్యి మోసాలంటే పేరు నాని చేసినవి కాదు మోసాలు, దొంగ పట్టాలు కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, బందరు ప్రజలందరికీ చెప్తున్నా, ఎంత పచ్చి దగాకోరు మోసగాడు. రేపు జగన్ గారు కూడా చెప్తాడు మండలంలోని రైతాంగానికి ఏ రకంగా సర్వనాశనం చేశాడు. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత 22 గ్రామాలు 33,000 ఎకరాలు బలవంత భూసేకరణ కింద దిగ్బంధనం చేయటమే కాకుండా 2018లో కోన పరిసర ప్రాంతాన్ని బందరికి దిగువన ఉన్నటువంటి మొత్తం భూమిని ముడాకి హ్యాండ్ ఓవర్ చేస్తూ జీవో ఇచ్చావు. అది నాకు మొన్నే వచ్చింది బయట కలెక్టర్ ఆఫీసులో ఎత్తుకుతుంటే. అలాగే బందరికి అంటే గిలకల దిండి నుంచి పైకున్న భూమి అంతా కూడా మొత్తం పోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశావు. మరి అందులో పేదోళ్ళు మత్స్యకారులు మన కులమే కదా, వాళ్ళు బతుకుతున్నారు. మరి వాళ్ళ గురించి అర్థం ఉండదా? అరే తోటి మత్స్యకారుడు నేను కూడా ఆ కులంలో పుట్టానే, వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, ఆ భూమిని ఎట్టా గవర్నమెంట్ లాగేసుకుంటే ఎట్టా హ్యాండ్ ఓవర్ చేస్తాను. కనీసం సాటి కులస్తుల పట్ల కూడా నీకు బాధ్యత లేదు. నీకు ఓటేశారు కదా, కొన్ని కులం అక్కల ఓటేశారు కదా, పేద రైతులు కదా, వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా మొత్తం ఈ రైతాంగాన్ని దిగ్బంధనం చేయడమే కాకుండా గవర్నమెంట్ భూములో బతుకుతున్నటువంటి వాళ్ళ భూములన్నీ కూడా ముడాకి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తే జీవోలు ఇస్తావు. ఆ భాగవతం కూడా నెక్స్ట్ సీరియల్లో మాట్లాడుకుందాం. నువ్వు నీతి గలవాడివి, మంచి ఇది ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తావు, దొంగ మాటలు. వాళ్ళు బతుకుతున్నటువంటి నేల నీది కాదు అని కొల్లు రవీంద్ర అంటున్నాడు, నీదే రాని పేరు నాని అంటున్నాడు. ఎవరిది తప్పో ఎవరిది గొప్పో మీరు చేల్చండి రేపు రాబోయే రోజుల్లో. ఎంత దుర్మార్గుడో మీరు ఒకసారి ఆలోచించండి. గతి లేక, డబ్బు లేక, వేరే దారి లేక కొంతమంది దగులుబాజీలకి డబ్బులు ఇచ్చి 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 5000 ఇచ్చి ఆకలేసుకుంటే వాళ్ళకరే నిన్ను ముట్టుకునే హక్కు సరాసరి నీకు చెప్పకుండా, నీకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించకుండా ముట్టుకునే అధికారం ఎవడకు లేదనేటువంటి ధైర్యాన్ని పేరునాని ఇస్తుంటే ఏడుపు కొట్టుగా ఏడుస్తున్నటువంటి, తప్పుడు మాటలు మాట్లాడుతూ అధికారులను తిడుతూ బెదిరిస్తున్నటువంటి మనిషి ఎవడో మీరు ఒకసారి గమనించమని చెప్తూ, ఖచ్చితంగా ప్రజలు కాల్చి వాత పెట్టే రోజు ఇతనికి వచ్చింది. 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ప్రజలను మర్చిపోయావు. మళ్ళీ మరొక 5 ఏళ్ళు పదవి పోయినా కూడా బందర్ వదిలేసి హీరో గురించి కూడా పెదవాళ్ళనే బతుకుతున్నాం. బందర్ లేదు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ప్రోగ్రాం ఉన్నప్పుడు ఓట్లు అడుక్కుంటాక మాత్రం బందర్ వస్తాం, బందర్ గురించి మాట్లాడతాం. ఉన్నటువంటి పాపాలు నీలాంటి వాడితో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయాల్సిన కర్మ పట్టింది.